హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? సో చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నాను. సో మధ్యలో గ్యాప్ వచ్చింది, కాకపోతే ఇప్పటి నుంచి ఇంకా గ్యాప్ లేకుండా వీడియోస్ అప్లోడ్ చేయాలి అని చెప్పేసి ప్లాన్ అనమాట. బట్ ఈరోజు ఏంటి అన్నట్టంటే, ఈరోజు వచ్చిన క్యాచ్ ఏంటి అన్నట్టంటే టికెట్స్ మేము పర్చేస్ చేయలేదు. సో మాకు తెలిసిన వాళ్ళు యాక్చువల్గా వాళ్ళ ప్లాన్ డ్రాప్ అయిపోయిందంట. ఇంకా లక్కీలీ సేమ్ అపార్ట్మెంట్లోనే ఉంటారు కాబట్టి నేను ఇంకా వాళ్ళు నాకు ఇచ్చేసారు. సరే మీరు వెళ్ళి చూసి రండి అంటే, సరే ఎట్లాగో క్రిస్మస్ డే కాబట్టి ఇంక ఇంట్లోనే ఉన్నామని చెప్పేసి బయలుదేరాం అనమాట. సో ఇదేంటి అన్నట్టంటే, ఇది లాంగ్లీ సిటీలో వీళ్ళు ఇది అరేంజ్ చేస్తారు. దీంట్లో ఏంటి అన్నట్టంటే ప్రత్యేకత, ప్రతి ఇయర్ థీమ్ మారుస్తారు వీళ్ళు. లాస్ట్ టైం వచ్చినప్పుడు మొత్తం ఎల్ఫ్స్తో ఉన్న థీమ్ ఉండింది. ఈసారి ఏంటి అన్నట్టంటే ఎన్చాంటెడ్ ఫారెస్ట్ అనమాట. సో ఎన్చాంటెడ్ ఫారెస్ట్ ఏంటి అన్నట్టంటే, వీళ్ళు మొత్తం ఫారెస్ట్లో ఉండే వైల్డ్ యానిమల్స్ కానీ, లేకపోతే మీకు దాన్ని ఏమంటారు, ఇది బర్డ్స్ కానీ, వాటన్నిటితో వీళ్ళు ఏం చేశారు అన్నట్టంటే లైట్స్ అరేంజ్ చేస్తారు సేమ్ అదే షేప్స్లో. సో కాబట్టి సరే ప్రతిసారి ఏదో ఒక న్యూ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా అని చెప్పేసి మేము బయలుదేరాం ఇక్కడికి. అండ్ ఇక్కడ ఏంటి అన్నట్టంటే, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది ఈవినింగ్ సమ్వేర్ అబౌట్ 4:30 టైం. ఇది వింటర్స్ అయ్యేసరికి ఏమవుతుంది అన్నట్టంటే మనకి 4 o'clock నుంచి చీకటి పడడం స్టార్ట్ అవుతుంది అనమాట ఇక్కడ. సో దానివల్ల 5 o'clock అరౌండ్ టైం అనమాట ఎంట్రీ. సో ఇంకోటి ఏంటి అన్నట్టంటే, ఇది వర్కింగ్ డే అయ్యేసరికి ఏమవుతుంది అన్నట్టంటే ప్రతి ఒక్కళ్ళు నెమ్మదిగా ఈవినింగ్ రావడం స్టార్ట్ చేస్తారు. ఇది ఓపెన్ అయ్యేది ఈవినింగ్ 4కి. సో అక్కడ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ట్రాఫిక్ అంతా కూడా ఏంటి అన్నట్టంటే ఇప్పుడు దీనికే వస్తున్నారు. సో ఈ పార్కింగ్ అంతా లక్కీలీ వాడు మనల్ని ముందే అటు సైడ్ కట్ అవ్వమన్నాడు. కాకపోతే ఎంట్రన్స్ చాలా దూరం అవుతుంది అని చెప్పేసి నేను నెమ్మదిగా వాడు చెప్తున్నా కూడా వినకుండా వచ్చేసిన లోపలికి. సో ఫైనల్లీ మనకి ఎంట్రన్స్ పక్కకే పార్కింగ్ దొరికింది, జస్ట్ లక్కీ అనమాట అట్లా. సో అది మొత్తానికి. సో ఫైనల్లీ లోపలికి వచ్చేసామన్నమాట. లోపలికి వచ్చిన తర్వాత ఇదిగోండి ఇట్లా అరేంజ్ చేశారు చూడండి. అక్కడ అక్కలు ఉన్నారు కదా, వాళ్ళు ఏం చేస్తారు అన్నట్టంటే మనకి ఆ టికెట్ అది స్కానర్ రూపంలో వచ్చిందనమాట. అంటే క్యూఆర్ కోడ్ వచ్చేసేసరికి వాళ్ళు ఆ క్యూఆర్ కోడ్ చూపించండి అని చెప్పారు. ఇంకా అది చూపించినమంటే రప్పని వాళ్ళ ఫోన్లో స్కాన్ చేసేసుకుంది. ఇంకా చేసేసుకొని ఇంకా సూపర్, ఇంకా కానివ్వండి ఎంజాయ్ ద షో అని చెప్పేసి పంపించింది అనమాట. సో ఇనీషియల్లీ ఏంటి అన్నట్టంటే ఎంటర్ అయినప్పుడంటే మాకు ఏది స్టార్టింగ్ పాయింట్ ఏది ఎండింగ్ పాయింట్ అర్థం కాలేదు. స్టార్టింగ్లో ఏంటి అన్నట్టంటే ఇక్కడ మీకు ఫస్ట్ ఎయిడ్ స్టేషన్ అయితే కనిపించింది. సరే ఎటు వెళ్ళాలి, లెఫ్టా రైటా, ఎందుకంటే మనం ఇందాక వచ్చినప్పుడు రైట్ సైడ్లో కూడా మొత్తం లైట్స్ ఉంటుండే. సో మనం ఏంటి అన్నట్టంటే ఓకే ఫైనల్లీ ఫిగర్ అవుట్ చేసాం ఏంటి అంటే ఒక లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేద్దాము, ఇంకా స్లోగా తిరుగుదాం ఏముంటుంది అని చెప్పేసి. సో నా మెయిన్ రిక్వైర్మెంట్ ఏంటి అన్నట్టంటే, ఇంకా క్రిస్మస్ వస్తే ఫస్ట్ శాంటాతో ఫోటో దిగడం. సో ఫస్ట్ శాంటాని ఎతకాలి అర్జెంటుగా, ఎందుకంటే ఒకసారి ఫోటో దిగేసామంటే ఈ క్రిస్మస్కి ఇది అయిపోతుంది ఇంకా. ఎందుకంటే మొత్తం అంతా తిరిగిన తర్వాత శాంటాక్లాస్తో ఫోటో దిగలేదంటే కనుక చాలా దరిద్రంగా ఉంటుందని చెప్పేసి ఇంకా ఫస్ట్ శాంటాక్లాస్ కోసం వెతుకుతున్నాం అనమాట. సో స్టార్టింగ్లో ఏంటి అన్నట్టంటే నీట్గా డెకరేట్ చేసి ఇక్కడ మీరు ఎన్చాంటెడ్ ఫారెస్ట్ అని కనిపించింది కదా ఎదురుగా థీమ్. సో ఎంట్రీ అయినమ్మటే మీకు ఆ థీమ్ కనిపిస్తుంది రైట్ సైడ్లో.
ఏంటి అన్నట్టంటే, అరే బాబు ఇది ఎన్చాంటెడ్ ఫారెస్ట్ థీమ్ అని చెప్పేసేసి. సో ఇక్కడ నుంచి ఏంటి అంటే మొత్తము బొకేసు, గికేసు, చెట్లు, చేమలు అన్నీ పెట్టారు. ఇంకా ఫారెస్ట్‌లో ఎట్లుంటుందో మీకు తెలుసు కదా! సో అలా అనమాట. సో అట్లా ప్లాన్ చేశారు. ఇంక మేము ఫస్ట్ శాంటా కోసం వెతుకుతున్నమంటే ఇక్కడ రైట్ సైడ్‌లో మాకు అక్కడ శాంటా క్లాస్‌తో అందరూ ఫోటోలు దిగడం కనిపించింది. ఇంకా మనకి శాంటా క్లాస్ దొరికాడురా బాబు అని చెప్పేసేసి మేము ఇంకా ఫస్ట్ ఫోటో దిగేసేసి నెక్స్ట్ ఎటన్నా వెళ్దాం అని చెప్పేసేసి దానికి చూడండి లైన్ ఎట్లుందో. ఏంటి అన్నట్టంటే ఇంకోటి ఏంటి అన్నట్టంటే డొనేషన్ అనమాట. ఏంటి అన్నట్టంటే విజిట్ శాంటా బై డొనేషన్ అని చెప్పి పెట్టారంట. అఫ్కోర్స్ ఇచ్చేవాళ్ళు ఇస్తారు, ఇయ్యని వాళ్ళు ఇయ్యరు. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇస్తుండే అనమాట. మేము అక్కడ లైన్లో నుంచినప్పుడు చూసాము. అందరు ఇస్తున్నారని మనం కూడా ఇవ్వకపోతే బాగోదుగా, ఏదో ఒకటి ఇవ్వాలన్నమాట ఆ టైంలో. సో అట్లా వచ్చి లైన్లో నించున్నాం మేము. ఇంకా మేము కూడా ఏంటి అన్నట్టంటే అక్కడ డొనేషన్ ఇవ్వడానికి ఇది కూడా పెట్టారు. ఏంటి అన్నట్టంటే అది ఒక చిన్న పేయింగ్ మిషన్ కూడా ఉంది. కాకపోతే లక్కీగా కొద్ది చేంజ్ మన దగ్గర ఉంది కాబట్టి ఆ చేంజ్ వేసేసాం మేము దాంట్లో. చూస్తున్నారు కదా ఇప్పుడు శాంటా క్లాస్ ఎట్లా కూర్చున్నాడు ఇక్కడ. అతనిది హైట్ కూడా చాలా ఎక్కువ ఉన్నట్టుంది, లిటరలీ 6 feet దాటే ఉంటాడు. సో నేనేమనుకున్నా అంటే సరే ఎట్లాగో మనం వీడియో కూడా రికార్డ్ చేస్తున్నాం కదా, ఇంకా అక్కడ స్టాఫ్ మెంబర్ అవైలబుల్ ఉండే అనమాట మాకు. సో నేను మా మమ్మీ వెళ్ళేసేసి ఫొటోస్ దిగేటప్పుడు మన ఫోన్లోంచి ఆయనే తీస్తాడు అనమాట ఫొటోస్. సో మనకి వేరే పర్సన్ హెల్ప్ కూడా అవసరం లేదు ఇక్కడ. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ అదేంటి అన్నట్టంటే ఇక్కడ నిలబెట్టాను వాళ్ళకి. అక్కడ స్టాండ్స్ అవి కూడా ఉంటాయి, కానీ మేము ఏం తప్పు చేసామంటే ఇక్కడ జాకెట్స్ పక్కన పెట్టాం. సో దానివల్ల విజిబిలిటీ కొద్దిగా తగ్గింది. బట్ ఏంటి అన్నట్టంటే ఇట్ వాజ్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ. ఎందుకు అన్నట్టంటే అసలు నాకు తెలిసినంత వరకు అయితే శాంటా క్లాస్కి ఫస్ట్ టైం నేను కూడా మేరీ క్రిస్మస్ చెప్పింది ఈరోజే. ఎన్నోసార్లు మేము వెళ్ళాము, ఎన్నోసార్లు బయటికి అటు వెళ్ళాం, కానీ ఎప్పుడు కూడా నేను చెప్పింది లేదు. ఫస్ట్ టైం చెప్పినట్టు గుర్తు నాకు ఇది. సో నెక్స్ట్ శాంటా క్లాస్ దగ్గర నుంచి ఇంకా బయటికి వెళ్ళిన వెంటనే మనకి ఇక్కడ బార్బీ గర్ల్స్ ఉన్నారు కదా లెఫ్ట్ సైడ్. సో వీళ్ళ దగ్గర ఖచ్చితంగా ఫోటో దిగాలి అని చెప్పేసి మా మమ్మీ ఇన్సిస్ట్ చేసింది. ఇంకా సర్లే అని చెప్పేసి వచ్చి వాళ్ళు అసలు లాస్ట్ టైం కూడా చూసామండి, సేమ్ అలానే ఉన్నారు వాళ్ళు అసలు, కానీ భలే ఉన్నారు చూడ్డానికి మాత్రం. సో దాని తర్వాత మేమేం చేసామంటే అసలు ఏంటి అంటే ప్రతిసారి వీళ్ళు ఏదైతే థీమ్ పెడతారో దానికి ఒక గేమ్ కూడా పెడతారనమాట. సో ఈసారి ఏంటంటే వాండ్ షాప్ చూసారు కదా, ఈ వాండ్ అనేది ఒకటి ఇస్తారు. వాండ్ అంటే ఏం లేదు, మన ఈ హ్యారీ పోటర్లో ఆ చిన్న మంత్రదండం పట్టుకుంటాడు కదా, దాన్నే అంటారు. సో ఇదేంటి అన్నట్టు అక్కడ మనం పర్చేస్ చేయాలి. ఒక వాండ్ ఒక చిన్న బుక్ ఇస్తారు. సో మీరు ఏ ప్లేసెస్కి అయితే మీరు మొత్తం గార్డెన్లో తిరుగుతారో ఆ గార్డెన్స్లో మీకు ఏంటి అన్నట్టు ఆ వాండ్ పెడితే ఒక్కొక్క పాయింట్ కలెక్ట్ చేసుకుంటారు. ప్లస్ ఎక్కడెక్కడికైతే మీరు ఫారెస్ట్లోకి వెళ్తారో వెళ్ళినప్పుడు ఏంటంటే ఆ చిన్న బుక్ పట్టుకుంటుంది కదా లెఫ్ట్ సైడ్లో, ఆ బుక్లో మీరు స్టాంప్ వేసుకోవాలి. అక్కడ స్టాంపింగ్ ఉంటుంది, నేను చూపిస్తాను మీకు. సో ఆ స్టాంప్ వేసుకున్న తర్వాత మీరు ప్రైజ్కి సపరేట్ జోన్ ఉంటుంది అనమాట. సో అక్కడికి వెళ్ళిపోతే వాళ్ళు మీరు గెలిచిన ప్రైజ్ మీకు ఇస్తారు. సో ఇక్కడ ఏంటంటే మీరు ఇక్కడ చిన్న చిన్న చెట్లు గిట్లు కూడా మీరు పెట్టారు వాళ్ళు కొనడానికి. మనీ ప్లాంట్ అది ఇది, ఇదేమో చిన్నపిల్లలకి. సో వాళ్ళు స్వాట్స్, స్టార్ వార్స్ అది ఇది ఉంటాయి కదా, సో అన్నీ గ్లోయింగ్ వచ్చేటివి. సో అవన్నమాట, ఇవి కూడా అమ్మేటివే, ఫ్రీ ఇయర్ వాళ్ళు. సో ఇదంతా లోపల అనమాట, ఇది ఆడిటోరియం లోపల ఇది మొత్తం వాళ్ళ లైట్స్ పెట్టింది. కాకపోతే ఏంటంటే గార్డెన్ అంతా బయట ఉంటుంది మనం చూడాల్సిన లైట్స్ అన్నీ కూడా. సో నెక్స్ట్ ఏం చేసామంటే సరే ఆడిటోరియంలోంచి బయటకు వస్తున్నాం. బయటకు వచ్చేటప్పుడు ఇది స్టార్టింగ్ అనమాట. అంటే ఏంటంటే ఇక్కడ నుంచి అన్నీ మీకు ఇంకా ఓపెన్ గార్డెన్ టైప్స్ ఉండేసేసి వాళ్ళు ఏం చేశారు అన్నట్టంటే థీమ్స్ స్టార్ట్ చేస్తారు. ఓకే, సో ఇప్పుడు చూసారుగా వెరీ స్టార్టింగ్లోనే వీళ్ళు మంచి ఇట్లాంటి ఒక క్రిస్మస్ ట్రీ టైప్ ఏంటి అంటే లైట్ అనేది పెట్టారు. దీని లోపల ఏదో అయ్యి వచ్చి ఉన్నట్టు ఉంది ఇది. సో దీని తర్వాత ఏంటి అంటే ఇది వెరీ స్టార్టింగ్ పాయింట్ అనమాట ఆ ఇన్నర్ ఆడిటోరియం తర్వాత. అండ్ స్టార్టింగ్లో ఏంటి అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో మొత్తం ఫుడ్ ట్రక్స్, దాని తర్వాత కాఫీవి, దాని తర్వాత అదేంటి మనము డోనట్స్ అవన్నీ కూడా లెఫ్ట్ సైడ్లో ఉన్నాయి, ఫుడ్ కోర్ట్. సో అది తీసుకొని వెళ్ళే వాళ్ళు తీసుకుని వెళ్తూనే ఉన్నారు. ఇంకా మేమేమో సరే ఫస్ట్ మొత్తం చూసేసి ఎంతసేపు పడుతుందో చూసి దాని ప్రకారం వెళ్దామని చెప్పే ప్లాన్లో వచ్చాం. కానీ ఒక్కసారి ఇటు లోపలికి వచ్చిన తర్వాత అసలు కళ్ళు మాత్రం మామూలుగా లేవండి, అసలు అదిరిపోయింది అసలు. ఎందుకన్నట్టంటే అసలు ఈ లైట్స్ చూసేసరికి రోజు మేము చీకటిని చూసి 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 ఏంటి అన్నట్టంటే ఒక టైప్ ఆఫ్ ఇదైపోతుంది కదా. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే ఇది హ్యాంగింగ్ లైట్స్ ఇవి మాత్రం అసలు ఎక్సలెంట్ అనమాట. ఒక టైప్ ఆఫ్ ఫీల్ని ఇస్తాయి మనం దీని మధ్యలో నుంచి నడుచుకుంటూ పోతుంటే. ఏంటి అన్నట్టంటే సినిమాలలో చూపిస్తారు కదా, ఏంటి ఆ హీరోయిన్ ఇట్లా నడుచుకుంటూ పోతుంది, దాని తర్వాత స్లో మోషన్లో వాళ్ళు అవన్నీ తీస్తారు, సేమ్ అదే ఫీలింగ్ వస్తుంది అనమాట మనకి. ఇక్కడ ఏంటి అంటే ఎక్కువ కపుల్స్ వస్తుంటారు అండ్ దెన్ ఫ్రెండ్స్ అట్లా, అండ్ చిన్నపిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు దీనికి. సో ఇప్పుడు ఏంటంటే ఇది ఎండ్ అయిపోయింది. సో ఇప్పుడు మీరు చూసారంటే ఇక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు, అంటే చిన్నపిల్లలు కానీ లేకపోతే పెద్దవాళ్ళు కానీ ఎవరైనా వచ్చారంటే మీరు చూస్తున్నారు కదా లోపల.
వాళ్ళు అసలు ఫొటోస్ మాత్రం వదిలిపెట్టరండి. మేము కూడా చాలా ఫొటోస్ దిగాం దీంట్లో. కాకపోతే వీళ్ళు చాలా మంచిగా అరేంజ్ చేశారు దీన్ని. జస్ట్ ఇట్లా హ్యాంగ్ చేసి లైట్స్ అనమాట. సో చూడ్డానికి కూడా చాలా బాగుంది. అండ్ ఈ మధ్యలోనే ఏమైంది అన్నట్టంటే వెనకాల ఒక కపుల్లో లేకపోతే ఫ్రెండ్స్ అనుకుంటా వాళ్ళ ఇట్లా రొటేట్ చేసుకుంటూ ఒక వీడియో దిగారు. సో దిగేసరికి ఏంటి అన్నట్టంటే మాకు కూడా అది బాగా నచ్చింది. ఇట్లయితే మనకి మంచి వ్యూ వస్తుంది కదా అని చెప్పేసేసి. సో మేమేం చేసాము అన్నట్టంటే వాళ్ళని చూసిన తర్వాత సరే మనం కూడా ఇట్లా ఒకసారి తిరిగి దాన్ని ఏమంటారు అదిగో చూస్తున్నారుగా, ఆ అమ్మాయిలు ఇద్దరు కూడా అట్లా తిరుక్కుంటూ ఫోటోలు తీసుకుంటుంటే ఇంకా మేము కూడా ఇదేదో బాగుంది కదా అని చెప్పేసి ట్రై చేసాం. కానీ చాలా బాగా వచ్చింది రిజల్ట్ మాత్రం. ఎందుకంటే చుట్టుపక్కల అన్నీ కూడా బ్రౌన్, వీటిని డే లైట్స్ లాగా అంటాం కదా మనము. సో ఇవన్నీ కూడా డే లైట్ లాగా చాలా బాగా వచ్చింది అనమాట. ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అసలు అదిరిపోయిపోయింది. చూడండి మొత్తం ఇట్లా తిప్పి ఒకసారి తిరిగి చూద్దాం అనేసరికి మా మమ్మీ కూడా బాగా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట. మొత్తం తిప్పి చూపించేసరికి ఇదంతా కూడా. కానీ బాగా ఎంజాయ్ చేసాం ఇదైతే. ఎందుకంటే ఈ లైట్స్లోనే నాకు తెలిసి బాగా టైం ఉన్నాం స్పెండ్ చేసాం మేము. సమ్వేర్ అబౌట్ 15 minutes వరకు జస్ట్ దీని లోపలనే తిరుక్కుంటూ కూర్చున్నాం అనమాట మేము, ఎటు పోకుండా. ఎందుకంటే ఇంకా బయట ఈ సైడ్ నుంచి మళ్ళీ వెళ్ళామంటే మళ్ళీ వెనక్కి వచ్చి చూడడం అవన్నీ మనకి ఓపిక అయిపోతుంది అప్పటికే. సో దానివల్ల అనమాట. సో ఫైనల్లీ ఆ లైట్స్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏంటి అన్నట్టంటే ఇక్కడ చూస్తున్నారు కదా గేమ్ కార్డ్ పికప్ హియర్ అని చెప్పేసి. సో ఇక్కడ ఏంటి అన్నట్టంటే చెప్పాను కదా ప్రతి దానికి ఒక గేమ్, ఇక్కడ థీమ్తో పాటు గేమ్ కూడా పెడతారని చెప్పేసి అట్లా. సో ఫైనల్లీ ఇది ఎన్చాంటెడ్ గ్లో ఎన్చాంటెడ్ ఫారెస్ట్. సో ఏంటి అన్నట్టంటే ఇక్కడ నుంచి మన ఫారెస్ట్ థీమ్ అనేది ఏదైతే ఉందో అది స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే, సో మీరు ఎదురుగా చూస్తున్నారు కదా రీండియర్స్ ఉన్నాయి. అవి 2 రీండియర్స్ని పెట్టేసేసి మంచి స్టార్టింగ్లోనే ఒక మంచి ప్లెజెంట్ అపియరెన్స్ అనేది వీళ్ళు మనకు చూపిస్తారనమాట. ఇక్కడ ఏంటి అన్నట్టంటే ఒకటి ప్రతి ఒక్క దాన్ని ఏమంటారు స్టాచ్యూ లైట్స్తో కూడిన స్టాచ్యూ దగ్గర ఏంటి అన్నట్టంటే పెద్ద లైన్స్ ఏంగా. ఎందుకంటే చిన్నపిల్లలు బాగా ఇష్టపడతారు వీటిని, రైట్. దానివల్ల ఏంటి అన్నట్టంటే వాళ్ళకి కళ్ళకు కూడా మంచి కలర్స్గా కనిపిస్తుంది కదా. సో దానివల్ల అనమాట. సో మేము ఇంకా నెమ్మదిగా రైట్ నుంచి స్టార్ట్ చేయొచ్చు, లెఫ్ట్ నుంచి స్టార్ట్ చేయొచ్చు. సో మేము సరే ఎట్లాగో స్టార్టింగ్లోనే లెఫ్ట్ నుంచి స్టార్ట్ చేసాం కదా, సో మనం స్ట్రైట్గా ఇట్లనే వెళ్ళిపోదాం అని చెప్పేసి బయలుదేరామన్నమాట. సో స్టార్టింగ్లోనే మనకి ఏంటంటే చూసారా క్రిస్మస్ ట్రీని ఎలా అరేంజ్ చేశారో. చాలా హైట్ ఉందండి. కెమెరాలో మనం కింద నుంచి ఇట్లా పైకి చూపిస్తాం కాబట్టి ఎగ్జాక్ట్ హైట్ అనేది కనిపించదు. కాకపోతే ఏంటి అన్నట్టంటే అసలు చాలా హైట్ ఉంది. లాస్ట్ టైం చూసినప్పుడు ఏంటంటే క్రిస్మస్ ట్రీ వెనకాల సైడ్ నుంచి మనం వెళ్ళొచ్చు అనమాట. చాలా పెద్దది ఉంటుండే. కానీ ఈసారి ఏంటి అన్నట్టంటే వాళ్ళు దీని మీద పేరు అది ఇది రాసేసారు. చూస్తున్నారు కదా మీకు ట్రీ మీద అక్కడ పేరు కూడా కనిపిస్తుంది, గ్లో అని చెప్పేసి. సో ఈసారి థీమే అట్లా మార్చారు కదా వాళ్ళు. సో గ్లో అని కనిపిస్తుందా అట్లా. సో పైన ఎండ్లో చూడండి అది మొత్తం అట్లా దాని ఏమంటే స్ప్రింకిల్ చేస్తూ ఉంటుంది కలర్స్ని. సో చాలా వండర్ఫుల్గా ఉందన్నమాట. అంటే మనం ఏంటంటే ఏది తీయడానికి కూడా లేదు. ప్రతి ఒక్క దాన్ని ఏమంటారు ప్రతి ఒక్క ఇది కూడా వాళ్ళు ఎంత మంచిగా అరేంజ్ చేశారు అన్నట్టంటే వీ కెన్ నాట్ ఈవెన్ కామెంట్ ఆన్ ఎనీథింగ్ అట్లా. సో నెక్స్ట్ ఏంటి అన్నట్టంటే ఇప్పుడు ఈ రింగ్స్ ఇది ఒక వే లాగా అనమాట. మంచిగా రింగ్స్ అరేంజ్ చేశారు. అరేంజ్ చేసిన తర్వాత మేము అఫ్కోర్స్ మనకి క్రిస్మస్ అంటే గుర్తొచ్చేది ఏంటి, ఇప్పుడు శాంటాక్లాస్ని చూసాము, ఫోటో దిగాము, బార్బీస్ని చూసాము, అయిపోయింది. ఎల్ఫ్స్ లేరు ఈసారి. కాకపోతే ఏంటి అన్నట్టంటే ఇది చూసారా రీండీర్ పుల్. సో యూజువల్లీ శాంటా ఎప్పుడు మనకి మూవీస్లో చూసినా ఎక్కడ చూసినా కూడా ఇట్లాంటి చారియట్ దీంట్లోనే వస్తాడు కదా. సో దీన్ని రీండీర్ పుల్ అంటారు. సో చాలా బాగుంది. అంటే లిటరల్లీ ఒక 4 రీండియర్స్ని పెట్టేసేసి చిన్న అది చారియట్ పెట్టారు. సో మంచిగా అనిపించింది. ఇంకోటి ఏంటి అన్నట్టంటే ఇక్కడ మనకి వీళ్ళందరూ ఫోటోలు దిగుతారు కదా, మాకేందో ఈసారి బాగా కలిసి వచ్చింది. ఎట్లా అంటే మేము ఎక్కడ పోయినా కూడా ఇప్పుడు ఈ ఫోటో తీస్తున్నాం కదా, వీళ్ళు ఫిలిపినో వాళ్ళు అనమాట. వీళ్ళే 2-3 సార్లు మాకు ఎదురై వీళ్ళే ఫొటోస్ తీశారు నాకు మా మమ్మీకి. అది మాకు బాగా ఇదైందనమాట. సో అట్లా నేను మా మమ్మీ ఇంకా ఫోటోలు తీసుకొని, ఎందుకంటే ఇట్లాంటివన్నీ కూడా ఏంటి మెమరీస్ ఉండిపోతాయి కదా. ఎందుకంటే ఇట్లాంటి దాన్ని ఏమంటారు రీండీర్ పుల్ కానీ లేకపోతే శాంటాక్లాస్తో కానీ లేకపోతే ఇప్పుడు మష్రూమ్స్ అవన్నీ కూడా వస్తాయి మీకు. అవన్నీ చూసినప్పుడు అసలు మామూలుగా ఉండదు ఇక్కడంతా కూడా. సో నేను మమ్మీ ఎక్కుతున్నాం ఉన్నాడు ఇప్పుడు ఏది ఫోటోలు తీయడానికి. ఇంకా వాళ్ళకి నా ఫోను అవన్నీ ఇచ్చేసాను. ఇంకా వాళ్ళు ఇంకా అక్కేమో మొత్తం కళ ప్రదర్శిస్తుంది ఇప్పుడు ఫోటోలు తీయడంలో. కానీ చాలా బాగా తీశారు వాళ్ళు. అదేంటి పానరోమిక్ వ్యూ ఒకటి, దాని తర్వాత లాంగ్ షాట్, ఏదో కళ్ళన్నీ ప్రదర్శించేసింది పాపం.
ఇక్కడ లోపల ఏంటి అన్నట్టంటే ఇంకొక విషయం నాకు బాగా నచ్చింది. ఇప్పుడు ఈ అక్క ఉంది కదా, ఈ అక్క సోంపాపిడి చేస్తుంది అనమాట. ఇక్కడ సోంపాపిడి దాన్ని ఏమంటారు, కాటన్ క్యాండీ, పీచు మిఠాయి. సో ఇది చాలా బాగుంది. వీళ్ళు ఏంటి అన్నట్టంటే ఇక్కడ చిన్న చిన్న స్టవ్సా ఏంటిది ఏదో పెట్టుకున్నారు మొత్తానికి. ఆ మిషన్ మొత్తం ముందంతా గ్లాస్ పెట్టేసుకొనేసేసి అసలు చాలా మంచిగా అరేంజ్ చేశారనమాట ఇదంతా కూడా. కాకపోతే ఒకటే ఏంటి అన్నట్టంటే ఇట్లాంటి ఈవెంట్స్కి వచ్చినప్పుడు ఏంటి అన్నట్టంటే గట్టిగా ప్రైజ్ వస్తారు ఇవి. అంటే బయట దొరికే ప్రైస్ కంటే కొద్దిగా ఎక్స్పెన్సివ్ ఉంటుండే అనమాట ఇదేంటి అన్నట్టంటే ఇక్కడ ఇండోర్ లాగా ప్రతి ఈ ఫారెస్ట్ మధ్యలో ఇట్లా ఇండోర్ లాగా పెట్టారు వాళ్ళు. పెట్టేసేసి దాంట్లో ఇవన్నీ అమ్ముతున్నారు. చూడండి, చిన్నప్పుడు మన తిరునాళ్ళలో ఈ బెలూన్లు అవన్నీ పట్టుకొని పోయేటోళ్ళం కదా, ఇంకా అట్లా చాలా బాగున్నాయి. కాకపోతే రేట్లు మాత్రం వాచిపోయినాయి చూస్తుంటే మాత్రం. ఇది బాగా నచ్చిందండి. ఈ స్టోర్ ఏదైతే ఉందో ప్రతిదీ డ్రై చేసి అమ్మేస్తారనమాట. ప్రతి ఒక్క ఫ్రూట్, వెజిటేబుల్ అన్నీ డ్రై చేసి చిప్స్ లాగా అమ్మేస్తారు. అదే ఆమె చెప్తుంది. ఆమె ఏంటంటే లిటరల్లీ మాకు ట్రై చేయడానికి మీకు ఏది కావాలంటే అది ఎత్తుక్కోండి, మీకు కావాలంటే శాంపిల్ ఇస్తామని చెప్పింది. ఇంకా చివరాఖరికి తన యాపిల్ చిప్స్ ఇచ్చింది శాంపిల్ కిందకి. మేము మొన్నటి వరకు బనానా చిప్సే చూసినాం, ఈమె యాపిల్ చిప్స్ ఇచ్చేసరికి ఇది ఏదో భలే ఉంది కదా అని చెప్పేసి ఇంకా వెంటనే మా అమ్మ ఏమైందంటే ఇదంతా కాదు, యాపిల్ ఎండబెట్టి మనమే చిప్స్ చేసుకున్నాం పదా. ఆ రేట్ చూసిన తర్వాత అసలు మామూలు రేటు కాదు అది. అంటే చాలా ఎక్స్పెన్సివ్ పెట్టారు, ఎందుకంటే వీళ్ళు ఓన్లీ ఫర్ సీజనల్ స్టోర్స్ కదా ఇవన్నీ కూడా. ఇంకోటి ఇక్కడ వీళ్ళు జ్యువెలరీ కూడా పెట్టారు. ఏది మన ఆర్నమెంట్స్ ఉంటాయి కదా, యాక్సెసరీస్, ఆర్నమెంట్స్ అవన్నీ. కాకపోతే ఏంటి అంటే ఇవి గోల్డ్ కాదు. ఎందుకంటే గోల్డ్ అయితే కనుక ఎవరు అంత ఘనంగా పెట్టారు కదా, ఓపెన్గా మంచిగా తీసుకొని జోబు వేసుకొని పోయేటట్టు ఉన్నాయి ఇవన్నీ కూడా. బట్ ఏంటి అన్నట్టంటే మొత్తం సిల్వరు, దాని తర్వాత గోల్డ్ ప్లేటెడ్ ఆర్నమెంట్స్ అవన్నీ కూడా ఏవైతే మనకి జ్యువెలరీ స్టోర్స్లో దొరుకుతాయి కదా, అట్లా ఈ లైట్లకు ఎట్లా హ్యాంగ్ చేశారు చూడండి వీళ్ళు. అసలు మామూలుగా చేయలేదు, చాలా బాగుంది. ఈవెన్ మీకు రింగ్స్ కూడా వాడు పెట్టాడు, చాలా బాగుంది. దీని తర్వాత ఏంటంటే ఆర్నమెంట్స్లో అవన్నీ ఇప్పుడు మీరు మోడర్న్ టైప్ ఆఫ్ ఆర్నమెంట్స్ చూసాం కదా, సో ఇవన్నీ కూడా ఏంటి అన్నట్టంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోన్స్ అన్నమాట. సో మనము హెల్త్ కోసం కానీ, వెల్త్ కోసం కానీ, లేకపోతే ఇమ్యూనిటీ కోసం కానీ, లేకపోతే మనకి కాన్ఫిడెన్స్ కోసం కానీ, ఎమోషన్స్ కోసం కానీ ఏవైతే మనం స్టోన్స్ వాడతామో ఆ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోన్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. మీరు కనుక నా ప్రీవియస్ వీడియో వైట్ రాక్ది చూసుంటే కనుక, చూడకపోతే కనుక చూడండి ఒకసారి. దాంట్లో ఏంటంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోన్స్, ప్రతి ఒక్క స్టోన్కి ఒక్కొక్క ఇది ఉంటుంది అనమాట, సూపర్ న్యాచురల్ పవర్ ఉంటుంది అన్నట్టు వీళ్ళు ఇక్కడ బిలీవ్ చేస్తారు నేటివ్స్. సో ఇక్కడ మీరు లెఫ్ట్ చూసారంటే మొత్తం అసలు అన్ని డిఫరెంట్ ఆకారాలు క్రియేట్ చేసి పెట్టారు స్టోన్స్తో. అండ్ ప్రతి స్టోన్కి మీకు డిఫరెంట్ పవర్ ఉంటుంది అన్నట్టు చెప్తారు వీళ్ళు. లిటరల్లీ ఇక్కడ తాబేళ్ళు, దాని తర్వాత వినాయకుడి విగ్రహం. ఇంకోటి ఏంటి అంటే మేము వినాయకుడి విగ్రహం కొన్నామన్నమాట ఇక్కడ. ఇది అంటే వీళ్ళ దగ్గర కాదు, సేమ్ ఇట్లాంటి స్టోన్స్ ఎక్కడైతే మనకి వైట్ రాక్లో ఉంటుందో అక్కడ నుంచి మేము వినాయకుడి విగ్రహం ఒకటి పర్చేస్ చేసాం. కానీ చాలా బాగుంది అది మాత్రం. కోర్స్ విగ్రహం ఉంటే మీకు ఎవ్రీడే పూజలు కంపల్సరీ కదా, సో అట్లా. సో ఇంకోటి ఏంటంటే మీకు బ్రేస్లెట్స్ కానీ, లేకపోతే యాంక్లెట్స్ కానీ, అసలు యూ నేమ్ ఇట్ యూ హ్యావ్ ఇట్ అట్లా పెట్టారనమాట మొత్తం కూడా. అక్కడ రాసింది చూడండి, ఓల్డ్ సోల్ అని చెప్పేసి. సో వీళ్ళందరూ ఏంటి అన్నట్టు గట్టిగా బిలీవ్ చేస్తారు. కాకపోతే ఇంకా ఏమో మరి, మన దగ్గర కూడా చాలా ఉన్నాయి కానీ అవి ఏమో ఇప్పుడైతే పని చేయాలి ఇప్పటివరకు అయితే. మేబీ కొద్దిగా దాన్ని ఏమంటారు, మన నమ్మకంలో ఉంటుందేమో నాకు తెలిసి. ఇంకా తీసిండేమో కానీ ఇక్కడ రేట్లు చూస్తే మాత్రం అసలు అన్బిలీవబుల్. అసలు ఏంటంటే ఒక చిన్న వేల్ అంతా ఉండే టాటాయిస్, అది బ్లూ స్టోన్ అనుకుంటా. చిన్న వేలు కూడా కాదు, మన ఇండెక్స్ ఫింగర్ కంటే కొద్దిగా చిన్నగా ఉంటుంది. అది వచ్చేసేసి $35 అంట. ఇంకా అది చూసినామంటే యూజువల్లీ ఏంటంటే ఇవి అమ్మే ప్లేసెస్ ఉంటాయి అన్నమాట, బీచెస్ దగ్గర కానీ లేకపోతే వైట్ రాక్లో కానీ దొరుకుతాయి. అక్కడ ఏంటంటే చాలా తక్కువకి దొరుకుతాయి. అక్కడ తీసుకోవడం బెస్ట్ అని చెప్పేసి ఇంకా లైట్ తీసుకున్నాం అనమాట. ఇంకా నెమ్మదిగా ఈ లోపల ఇండోర్ షాపింగ్ దాంట్లోంచి బయటకు వచ్చామన్నమాట మేము. సో బయటకు వస్తే ఏంటి అన్నట్టంటే మీరు వీళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళారేమన్నట్టంటే వాళ్ళ థీమ్లో ఉండే ఏదైతే బెస్ట్ ఫొటోస్ ఉంటాయో అవన్నీ కూడా పెడతారనమాట. మనకేంటంటే ముందే ఎగ్జైట్మెంట్ వచ్చేస్తుంది అనమాట, అరే ఆ ఫోటోలు పెట్టిన వీడు ఉన్నాయి లైవ్లో చూడాలి అని చెప్పేసి. సో దాంట్లో అట్లాంటి వాటిల్లో ఇదొకటి అనమాట. ఏంటంటే ఈ ఆవుల్ చూసారు ఎట్లుందో మొత్తం, అసలు దాన్ని ఏమంటారంటే ఒక అగ్రెసివ్ లుక్ ఇచ్చాడు వాడు దానికి. అండ్ దాంతోపాటు ఇక్కడ నుంచి ఒక చిన్న ఇది అటు ఇటు ఈకలు పెట్టి మంచి ఇది పెట్టాడు. ఇక్కడ ఏంటి అన్నట్టంటే ఫొటోస్ ఎంత తీసినా సకంగా రావట్లే, ఎందుకంటే అంత బ్రైట్నెస్ ఉండిందనమాట ఇక్కడ అంతా. మీరు చూసారు కదా చుట్టుపక్కల లైట్స్ లేకుండా కూడా జస్ట్ ఆ ఓల్ది ఆ పక్కన ఈకలతో వచ్చిన లైట్స్ వల్లనే బాగా ఎక్కువ ఇది అయిపోయింది. సో ఫైనల్లీ ఇది సో గ్లో. సో మనకి ఇక్కడ నుంచి మొత్తం అన్నీ ఇంకా ఫారెస్ట్ ఐటమ్స్
అవన్నీ స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో మీరు నెమ్మది పోతుంటే ఈయన మీరు గుర్తుపట్టి ఉంటారు కదా, ఈయన తెలుసా, గుర్తుందా? పిల్లమర్రి రాజు. మా చిన్నప్పుడు మామూలు హడావిడి కాదు, కాకపోతే ఇప్పుడు పిల్లమర్రి రాజు పెద్దమర్రి రాజు అయినట్టున్నాడు. ఎందుకంటే ఇక్కడ ఓంకార్ అన్న మిస్సింగ్ అనమాట. ఓంకార్ అన్న లేకుండానే బుక్ చదువుతుండు. సో బేసికలీ ఏంటి అన్నట్టుంటే, ఇందాక వాండ్ అని చెప్పారు కదా, ఆ మంత్రదండము చిన్నపిల్లలు తెచ్చి ఆ గ్రీన్ కలర్ దాని మీద పెడితే పిల్లమర్రి రాజు ఏం చేస్తాడంటే ఏదో సంథింగ్ ఈ ఫారెస్ట్ గురించి ఏదో చెప్తున్నాడు. సో మాకేందంటే ఫస్ట్ అర్థం కాలే అది ఏం చెప్తున్నాడా అని చెప్పేసి. కాకపోతే ఏంటి అన్నట్టంటే ఈ ఫారెస్ట్ గురించి, ఈ థీమ్ గురించి చెప్తాడు అనమాట ఆ బుక్తో. ఆ కళ్ళు అవి ఇవి తిరుగుతుంటే చిన్నపిల్లలు చూసారా ఎంత మంచిగా ముద్దుగా చూస్తున్నారు. చాలా ముచ్చటేసింది అది చూసి. అట్లా ఇంకా దీని తర్వాత నెమ్మదిగా పిల్లమర్రి రాజుకి బాయ్ చెప్పేసి మేము ఏం చేసామంటే, సరే నెమ్మదిగా లోపల పోయి చూద్దాం ఇంకా ఏముంటుందా అని చెప్పేసి. సో ఇక్కడ ఏంటి అన్నట్టంటే మొత్తం మష్రూమ్స్ లాగా ఉన్నాయన్నమాట ఇవన్నీ. కోర్స్ ఫారెస్ట్ థీమ్ కదా ఇది. ఫారెస్ట్ థీమ్లో ఏంటి అన్నట్టంటే మనకి మష్రూమ్స్ ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ఇటే కదా. కానీ చాలా బాగుంది, ఎందుకంటే ఆ కలర్ కాంబినేషన్ చూసారా, రెడ్ అండ్ వైట్. సో ఆ కాంబినేషన్లో పెట్టారు. సో దీంట్లో ఇంకొక గమ్మత్ ఏంటి అన్నట్టంటే, మీకు ఇందాక బుక్ గురించి చెప్పాను కదా, ఏది ఈ మష్రూమ్ లోపల ఇప్పుడు రైట్ సైడ్లో వాళ్ళందరూ స్టాంప్ చేసుకుంటున్నారు చూసారా, సేమ్ ఇది. సో మీకు ఇచ్చిన బుక్లో ఇది స్టాంప్ చేయాలన్నమాట. స్టాంప్ చేసి అన్ని పేజెస్ స్టాంప్ చేసిన తర్వాత ప్రతి ఒక్క మీ బాండ్తో ప్రతి ఒక్క లైట్ని టచ్ చేసిన తర్వాత మీరు వెళ్ళి ఆ ప్రైజింగ్ ఏరియాలో ఇస్తే వాళ్ళు మీకు ఒక చిన్న గిఫ్ట్ ఇస్తారు. ఆ గిఫ్ట్ ఏంటి అన్నట్టంటే అదేదో బల్బ్ షేప్లో ఉండే డ్రింక్ అనమాట. అదన్నా అవ్వచ్చు, లేకపోతే ఒక మగ్ అనేది ఒకటి ఇస్తారు చిన్న గిఫ్ట్. సో అట్లా. సో ఇప్పుడు చూసారా ఇక్కడ ఏంటంటే చిన్నపిల్లలందరూ కూడా లోపలికి వెళ్ళి ఆడుతుర్రు అనమాట దీంట్లో. ఇంకా రైట్ సైడ్లో కూడా ఏంటి అంటే మధ్యలో మీకు చాలా కనెక్షన్స్ ఉన్నాయి. అడుపోవచ్చు ఇటు రావచ్చు, అడుపోవచ్చు ఇటు రావచ్చు. కానీ మనం ఏంటంటే అట్లా చేసినామంటే ఇంక ఈరోజు మనకు తేలదు. ఇది ఒక చిన్న పాత్వేలో పోతే మనకి సెట్ అవుతుంది కదా. సో రైట్ సైడ్ మనకి చూసినట్టయితే మొత్తం అన్నీ కూడా క్రిస్మస్ ట్రీస్నే చాలా రకాలుగా అరేంజ్ చేశారు వీళ్ళు. అంటే కొన్ని చోట్ల ఏమో దాన్ని ఏమంటారు కోన్ షేప్లో ఉన్నాయి, కొన్ని చోట్ల ఏమో ట్రయాంగిల్ షేప్లో పై మొత్తం పొడవుగా ఉన్నాయి, కానీ చాలా బాగున్నాయి. సో ముందు చూడండి ఎట్లుందో, మీకు మష్రూమ్స్తో పాటు స్నేల్స్ కనిపిస్తాయి చూడండి. స్నేల్స్ కూడా అసలు ఎంత అందంగా పెట్టారంటే, లెఫ్ట్ సైడ్ స్నేల్స్ని అంత పెద్దవి పక్కన పెట్టారు, కింద మొత్తం లైట్స్తో చేసినా కూడా పక్కన పెట్టారు. ఇంక ఈ స్నేల్స్ని చూసిన తర్వాత ఖచ్చితంగా ఫోటో తీసుకోవడం అయితే మనము 100% అని చెప్పేసి ఇక్కడ మేము ఫోటో కూడా తీసుకున్నాం అన్నమాట ఆగి. దీని పక్కనే మనకి ఈగరాజు, ఏది ఆ సినిమా చూసారు కదా, ఏది ఈగ, సేమ్ అలానే అనమాట, బాగుంది అది. సో ఫైనల్లీ ఏంటి అన్నట్టంటే మనకి ఈగలు దోమలు అన్నీ చూపించేశారు. ఇంకా బల్లులు గిట్రా ఏం చూపించలేదు. కాకపోతే నాకు ఒకటి నచ్చింది ఏంటి అన్నట్టంటే, మనకి క్రిస్మస్ ట్రీస్తో పాటు ఏదైతే క్రిస్మస్ ట్రీ ఉంటుందో వేరే ట్రీస్ని కూడా వీళ్ళు చాలా బాగా అరేంజ్ చేశారు. మీరు చూసినట్టయితే పింక్ కలర్ ప్లస్ ఈ వైట్ కలర్, లైటిష్ బ్లూ, దాని తర్వాత బ్లూ, ఇవన్నీ కూడా చూడడానికి అసలు ఎంత బాగున్నాయంటే అసలు ఇంకా మనకేంటి అన్నట్టంటే కళ్ళకు ఒక టైప్ ఆఫ్ ఆనందం అన్నమాట అట్లా. సో ఇప్పుడు చూసారు కదా ఏంటి అన్నట్టంటే ఫారెస్ట్లో ఉండే ప్రతి టైప్ ఆఫ్ ట్రీస్ని వీళ్ళు ఏంటంటే మంచిగా వీళ్ళు దాన్ని ఒక స్కల్ప్చర్ని మంచిగా క్రియేట్ చేశారు ఇక్కడ లైటింగ్తో. సో దాని తర్వాత ఏంటి అన్నట్టంటే మీరు ఎదురు చూసారు కదా స్మాల్ ఆడిటోరియం. ఇక్కడ ఏంటి అన్నట్టంటే చిన్నపిల్లలు ఉంటారు కదా, చిన్నపిల్లలకు సంబంధించిన గేమ్స్ పెట్టారు అన్నమాట. అదేంటి అన్నట్టంటే దీని లోపల మనకి వాడు డిఫరెంట్ టైప్ ఆఫ్ గేమ్స్ పెట్టారనమాట. ఏంటంటే లైట్స్ మీద ఎగరడాలు, ఇదిగోండి ఇప్పుడు ఎగురుతారు కదా వీళ్ళు, దాని తర్వాత ఆ జారుడు బండ, మళ్ళీ తర్వాత యూతల సైడ్ పోతే అదేంది ఒక బాస్కెట్బాల్ టైప్ పెట్టేసేసి ఆడడానికి. ఏంటి అన్నట్టంటే అంటే ప్రతి ఒక్క పాయింట్ ఆఫ్ టైంలో వీళ్ళు బోర్ కాకుండా ఉండడానికి వాళ్ళు ఏమైతే చేయగలుగుతారో అవన్నీ కూడా పెట్టారనమాట వీళ్ళు. ఇంకోటి ఏంటి అన్నట్టంటే ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత మేము అబ్జర్వ్ చేసింది ఏంటి అన్నట్టంటే ఈ మొత్తం క్వాడ్రాంగిల్లో ఏంటి అన్నట్టంటే ఈ గార్డెన్లో ప్రతి ఒక్క కార్నర్కి వాడు వాష్రూమ్స్ పెట్టాడు. ప్లస్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మీకు కాఫీ కానీ లేకపోతే ఏదన్నా స్మాల్ స్నాక్స్ ఏమన్నా మీరు స్మాల్ క్విక్ బైట్ ఏమైనా చేసుకోవాలంటే వాటికి సంబంధించినవి కూడా పెట్టాడు అనమాట. సో మంచి ఒక్కసారి మనిషి లోపలికి వచ్చాడు అన్నట్టంటే దీని లోపలికి ఖచ్చితంగా 4-5 గంటలు స్పెండ్ చేసి వెళ్తాడు వాడు. మినిమం 3 hours అయితే కంపల్సరీ. ఎందుకంటే ఒక్కొక్కరి దగ్గర ఆగి ఫోటోలు తీసుకొని చేయడం అది ఇది అంటే టైం పడుతుంది కదా అట్లా. సో ఇది చూడండి ఇప్పుడు ఈ థీమ్ చూడండి, ఇది ఒక టైప్ ఆఫ్ థీమ్. లెఫ్ట్ సైడ్ వీడు పెట్టిన చెట్లు ఉన్నాయి కదా లోటస్కి సంబంధించినవి అని నేను అనుకుంటున్నా. బట్ ఐఎమ్ నాట్ షూర్ 100%. ఎందుకంటే మనకి దాన్ని ఏమంటారు అంత ఐడియా లేదు. డిఫరెంట్ ప్లాంట్స్ ఉంటాయి కదా, మనకు అంత ఐడియా లేదు. బట్ లోటస్ అనేది నేను అనుకుంటున్నా.
అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మీకు ఇప్పుడు ఇది కూడా చూపించాలి. ఇప్పుడు మీకు ఎదురుగా మష్రూమ్ కనిపిస్తుంది కదా, సో ఇట్లాంటి మష్రూమ్స్ చాలా ఉన్నాయన్నమాట ఈ గార్డెన్ లోపల. సో మీకు ఏదైతే ఇందాక బుక్ చెప్పాను కదా, ఆ బుక్ తీసుకొని వీళ్ళు ఇక్కడికి వచ్చారు అన్నట్టంటే దీని దగ్గర స్టాంప్ వేసుకుంటారు. అన్ని స్టాంపులు అయిపోయిన తర్వాత ఏంటి అన్నట్టంటే ఇదిగోండి స్టాంప్ దిస్ పేజ్. ఓకే, సో ఇందాక చాలామంది ఎవరైతే బుక్స్ దాని తర్వాత అవి ఇవి అవి తీసుకున్నారు కదా, వాండ్ బుక్స్ అవి తీసుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడికి వచ్చి ఆ బుక్ మీద ఒక పేజ్లో ఇట్లా స్టాంప్ వేసుకుని వెళ్తారనమాట. సో అన్ని పేజెస్ స్టాంప్ అయిపోయిన తర్వాత సేమ్ ఇలానే ఈ మష్రూమ్ ఏదైతే ఉందో దీన్ని వల్ల ఐడెంటిఫై చేయాలి ఎక్కడెక్కడ ఉన్నాయా అనేసి. ఐడెంటిఫై చేసి అక్కడ ఇస్తే వాళ్ళ ఉద్దేశం ఏంటి అన్నట్టంటే మీరు ప్రతి ఒక్క కార్నర్ ఆఫ్ ద గార్డెన్కి వెళ్ళారు అని చెప్పి వాళ్ళు ఇదన్నమాట. ఇప్పుడు ఆ బుడ్డోడి దగ్గర బుక్ ఉంది చూసారా, ఆ బుక్ దాని తర్వాత వాండ్ ఉంది కదా, ఆ వాండ్లో ప్రింట్ వేసుకుంటారనమాట. అసలు మామూలుగా సెట్ చేయాలి గేమ్. లాస్ట్ టైం వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఎల్ఫ్స్ని కనిపెట్టాలన్నమాట. టోటల్ 18 ఎల్ఫ్స్ ఎంత ఉంటాయి, 18 13 ఎల్ఫ్స్ని కనిపెట్టి ఫోటోలు దిగాలి వాళ్ళతో పాటు, సంథింగ్ లైక్ దట్. అలా పెట్టారు థీమ్. సో ఈసారి ఏంటి అన్నట్టు ఈ బుక్ ప్రింటింగ్ వాండ్ అని చెప్పేసి ఇది పెట్టారు. సో ఇది చూడండి మొత్తం అన్ని గిఫ్ట్స్ కూడా ఎట్లా అరేంజ్ చేశారు, కలర్గా అరేంజ్ చేశారు. యూజువల్లీ ఏంటి అన్నట్టంటే రీసెంట్గా నేను చూసింది ఈ మార్కెటింగ్కి వాటికి వీటికి వాళ్ళందరూ గిఫ్ట్స్గా దాన్ని ఏమంటారు, వాళ్ళ బిజినెస్ కార్డ్స్ మీద ఏది సీజన్ గ్రీటింగ్స్ పంపిస్తారు కదా, దాని మీద చాలా అబ్జర్వ్ చేసాను. సేమ్ టైప్ ఆఫ్ ఈ గిఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో స్కల్ప్చర్స్ సేమ్ అలానే ఉన్నాయి. చాలా బాగుంది. అక్కడ చూడండి అసలు ఇందాక చెప్పాను కదా మాకు ఈ ఫిలిపినో వాళ్ళు మాకు ఫోటో తీశారని, వాళ్ళే వీళ్ళు. మళ్ళీ ఇక్కడ కూడా వాళ్ళే మాకు హెల్ప్ చేశారనమాట ఫోటో తీయడానికి వాటికి వీటికి. కానీ చాలా బాగుంది. ఏంటి అన్నట్టు ఇక్కడ ఎంజాయ్మెంట్ మాత్రం అసలు ఎంజాయ్మెంట్ అంటే చాలా ప్లెజెంట్గా ఉంది చెప్పాలంటే. ఎందుకంటే ప్రతిరోజు మేము దాన్ని ఏమంటారు వెంటనే చీకటి పడిపోతుంది, ఏదోలాగా అనిపిస్తూ ఉంటుంది, ఒక టైప్ ఆఫ్ డిప్రెసివ్ ఎన్వైర్న్మెంట్ ఉంటుంది అనమాట ఇక్కడంతా. బట్ ఇవి ఇంత గ్లో చూసేసరికి అసలు కళ్ళు చాలా దాన్ని ఏమంటారు మంచిగా అనిపించినాయి కళ్ళకి. సో ఇది చూడండి ఇందాక స్టార్టింగ్ వీడియోలో మీకు చూపించాను కదా, ఇది ఒక టైప్ ఆఫ్ రిబ్బన్ అనుకోండి, రిబ్బనేనా, యా సంథింగ్ లైక్ దాట్. మొత్తం పైన బాల్స్ పెట్టేసేసి హ్యాంగింగ్స్ మంచి నీట్గా అరేంజ్ చేశారనమాట వీళ్ళు. వీడియో స్టార్టింగ్లో పెట్టాను చూడండి, ఇది మొత్తం ఇట్లా రౌండ్గా తిప్పుకుంటూ అవి చేసుకుంటూ నేను పెట్టాను అనమాట దీన్ని. సో ఫైనల్లీ ఏంటంటే ఇంకా మాకు అప్పటికే ఆల్మోస్ట్ 1.5 hour 2 hours అయిపోయిందనమాట మేము తిరగబట్టి. ఇది మన వీడియోలో కాబట్టి మీకు చాలా షార్ట్గా చూపించాను, అన్నీ కంప్రెస్ చేసి. కాకపోతే అక్కడ ప్రతి ఒక్క ఇప్పుడు ఇది చూసారు కదా గిఫ్ట్ ఏదైతే గిఫ్ట్ లాగా ర్యాప్ చేసిందో, సో ప్రతి ఒక్క దీని దగ్గరికి లైట్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏంటి అన్నట్టు డెఫినెట్లీ మీరు ఫొటోస్ తీసుకోకుండా అయితే మీరు రారు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు మాకు ఎంత లాంగ్ పట్టింది మొత్తం తిరగడానికి అని చెప్పేసి. ఇదిగో చూసారు కదా ఇప్పుడు దీంట్లో తక్కువ జనాలు ఉన్నారు ఇక్కడ. చూడండి ఈ అవుల్ ఎంత అగ్రెసివ్గా కనిపిస్తుందో అసలు. సో మనకి సినిమాలలో చూపిస్తుంటారు కదా, ఏది కార్టూన్ నెట్వర్క్లో కానీ లేకపోతే దీంట్లో అదేంటి హారర్ మూవీస్లో ఏంటి అన్నట్టంటే ఇప్పుడు ఒకవేళ అగ్రెసివ్ అవుల్ కానీ అట్లా మీరు చూపించారంటే ఖచ్చితంగా దయ్యం ఉంటుంది అన్నట్టు ప్రిడిక్ట్ చేస్తారు కదా అట్లా. సో నెక్స్ట్ ఏంటి అన్నట్టంటే ప్రతి థీమ్లో ఏంటి అంటే ఇట్లాంటి ఒక వాక్వే అయితే కంపల్సరీ పెడతారు వాళ్ళు. ఈ వాక్వే ఏంటి అన్నట్టంటే ఇంకా అంటే యూజువల్లీ లాస్ట్ టైం వచ్చినప్పుడు ప్యూర్ రెడ్ లైట్స్తో పెట్టారనమాట. ఆ రెడ్ లైట్స్తో వాక్వే అసలు నెక్స్ట్ లెవెల్లో ఉండింది. ఇప్పుడు చూడండి వాక్వే ఎట్లా ఉందో. సో ఇది మొత్తం కూడా ఒక టైప్ ఆఫ్ ట్రయాంగిల్ షేప్లో ఉంది, కానీ చాలా అంటే చాలా బాగుంది. అంటే చాలా లెంతీ ఉంది ఇది. లాస్ట్ టైం మరీ ఇంత లెంతీ లేకుండే, ఈసారి వాడు ఏంటంటే మొత్తం స్పేస్ని అసలు మామూలుగా వాడలే. సో అదనమాట. సో అట్లా మేము కూడా ట్రై చేసాం, చాలా బాగా వచ్చింది. ఫోన్ని కింద పెట్టి పైన పెట్టి అన్నీ చేసి ఫొటోస్ బాగా తీసుకున్నాము. అండ్ దెన్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఏంటి అంటే ప్రతి ఒక్కళ్ళు కోరుకుండేది ఏంటి అన్నట్టు ఈ వాక్వేకి వచ్చినప్పుడు ఈ వాక్వే లోపల ఎవ్వరు ఉండకూడదు, వాళ్ళు మాత్రమే ఉండాలని చెప్పేసి ఒక ఫోటో తీసుకుంటే ఒక టైప్ ఆఫ్ ఇది యూనిక్నెస్ ఉండాలని చెప్పి కోరుకుంటారు, కానీ అది కుదరదు. సో ఈ వాక్వే అయిపోయినమ్మంటే ఇప్పుడు మేము కంప్లీట్లీ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద గార్డెన్కి వచ్చేసాము. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఎక్కడ చూసినా మీకు రీన్డియర్స్ అయితే కంపల్సరీ పెడతారు, క్రిస్మస్ కదా. సో మీరు చూడండి అన్ని రీన్డియర్స్ ఎట్లా ఉన్నాయో, మొత్తం ఒక 3 రీన్డియర్స్ని పెద్ద పెద్దగా అరేంజ్ చేసేసారు వాళ్ళు ఇక్కడ. చాలా బాగుంది. ఇప్పుడు మీరు ఈ క్రౌడ్ చూస్తున్నారు కదా, స్టార్టింగ్లో మీరు చూసినట్టయితే మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళాము. వీళ్ళు ఏంటంటే ఈ క్రౌడ్ అంతా కూడా రైట్ సైడ్ వచ్చారనమాట. రైట్ సైడ్ నుంచి
వీళ్ళు కంప్లీట్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఈ రైట్ సైడ్ చూడండి చిన్న మష్రూమ్ ఉంది కదా, ఆ మష్రూమ్ దగ్గర స్టాంపింగ్ ఉందన్నమాట. సో వీళ్ళందరూ కూడా అక్కడ వాండ్, దాని తర్వాత చిన్న బుక్లెట్ తీసుకున్నారు, అది స్టాంప్ చేసుకోవడానికి టు గెట్ అ గిఫ్ట్. ఇప్పుడు మీరు ఇది చూస్తున్నారు కదా, ఈ ఈ ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో ఇది ఏంటంటే ఒక రింగ్ అనమాట. ఫస్ట్ నేను దాన్ని క్యాప్ లేకపోతే అదేంటి ఒక టైప్ ఆఫ్ ఏంటబ్బా అని ఆలోచించాను. తర్వాత మళ్ళీ నేను కొద్ది దూరం వెళ్ళి చూసేసరికి ఏంటంటే అది పర్ఫెక్ట్ రింగ్ అది. కానీ బాగా అనిపించింది ఆ రింగ్ షేప్ కూడా చూసి. సో ఇప్పుడు మీరు ఎదురుగా చూస్తున్నారు కదా, లెఫ్ట్ సైడ్ అంతా ఒక క్యాసిల్ లాగా ఉందన్నమాట. మీరు అక్కడ నుంచి మెట్లెక్కి పైకి వెళ్ళి మొత్తం ఆ టాప్ వరకు వెళ్ళొచ్చు మీరు. కాకపోతే ఏంటి అంటే మా మదర్ ఎక్కలేరు అనమాట, ఏది స్టెప్స్ ఎక్కలేరు. కాబట్టి నేను కూడా ఒకసారి అది చూడడమే ఉంది, కావాలంటే ఒక్కడిని పోయి రావచ్చు, కాకపోతే దీంట్లోకి వెళ్దామని చెప్పి మళ్ళీ ఇది ఒక వాక్వే. చూడండి అసలు ఈ వాక్వే మాత్రం అసలు బాబా మొత్తం బ్లూ కలర్, ఐ మీన్ లైక్ స్కై బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్లో మొత్తం ఇట్లా ఇవన్నీ బాల్స్ లాగా వీళ్ళ పెట్టేసేసి చాలా బాగుంది. అంటే ప్రతి ఒక్కటి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ లేండి, ఇది ఒక ఎక్స్పీరియన్స్. ఇక్కడ కూడా ఫొటోస్ తీసుకున్నాం మంచిగా, ఇక్కడ ఒక 5-10 మినిట్స్ టైం స్పెండ్ చేసాము. ఏంటి అంటే ఎక్కువ చిన్నపిల్లలు వాళ్ళ ఫ్యామిలీస్, దాని తర్వాత కపుల్స్, లేకపోతే కాలేజ్లో ఉండే ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. కానీ చాలా బాగా అనిపించింది. దీని తర్వాత మీరు చూడండి, ఇది పైన చూసారా, ఇది క్యాసిల్ లాంటిది ఈ పై వరకు ఉంటుంది అనమాట. సో మీరు ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి అక్కడ వరకు వెళ్ళి ఎక్కి మళ్ళీ అక్కడ మీకు 2-3 సార్లు మెట్లు ఉన్నాయన్నమాట. చూసాం పక్కన నుంచి. ఇంకా సర్లే ఇంకా వెళ్ళడం దేనికి ఇప్పుడు అని చెప్పేసి ఇంకా దాన్ని స్కిప్ చేసేసాం. ఎందుకంటే అప్పటికే మేము వచ్చి మోర్ దాన్ 2 hours అయిపోయింది అక్కడ. సో దానివల్ల మొత్తానికి ఫైనల్లీ ఎండింగ్ వరకు వచ్చేసామండి. ఏంటి అన్నట్టంటే ఇది 2 గంటలు అనమాట, ఆ ఎడ్జ్ నుంచి ఈ ఎడ్జ్ తిరిగి మళ్ళీ రావడానికి. ఇంకా ఈ పైన దెక్కుంటే 3 hours 100% అయ్యేది. కాకపోతే ఏంటి అన్నట్టంటే ఇంకా ఓపిక నశించిపోయింది అప్పటికే. ఏంటి అన్నట్టంటే మేము ఎప్పుడో 4:30 ఆ టైంలోకి వచ్చాం కదా, ఇంకా టైం చూసేసరికి ఆల్మోస్ట్ 6:30 దాటిపోయింది ఆల్రెడీ. అండ్ ఇక్కడ ఒకటి లాస్ట్, ఇది మనం ఏంటంటే నక్కల్ని చూడలేదు కదా, చూడండి మంచిగా ఇక్కడ నుంచి ఏంటి అంటే రీండియర్స్ అక్కడ వరకు చూసాం మనము. సో ఇప్పుడు ఏంటి అన్నట్టంటే ఇక్కడ ఒక మంచి పెద్ద నక్కని పెట్టారు. అంటే నేను ఫాక్స్ అనే అనుకుంటున్నాను, కాకపోతే ఇంకా మరి ఇంకా ఎవరి పర్సెప్షన్ వాడిది, అక్కడ వాడి పేర్లు కూడా రాసి పెట్టాలి చక్కగా. సో కాబట్టి కానీ చాలా బాగుంది ఇది కూడా చూడడానికి. లిటరల్లీ నాకైతే ఫాక్స్ అనే అనిపిస్తుంది, మరి ఏమో మరి ఇంకా వేరేవేమైనా ఉన్నాయేమో. ఆ పైన చూసారు కదా మొత్తం వైట్ లైట్స్, అదంతా కూడా ఏంటంటే జనాలు ఎక్కుతున్నారు యూతల సైడ్ నుంచి. కాకపోతే అది మేము స్కిప్ చేసేసామన్నమాట ఆ పార్ట్ వరకు మాత్రం. అట్లా ఏంటంటే వెళ్దామని చెప్పి వచ్చేసేసి చూస్తున్నాము. ఇంకా బయటికి వెళ్తుంటే ఈ రైట్ సైడ్లో చూడండి, ఇక్కడ నుంచి కూడా వే ఉందన్నమాట. ఆ పైన అది చిన్న క్యాసల్ అది ఎక్కడానికి. బట్ ఇంకా మా ఓపిక అయిపోయింది, ఇంకా చాలరా బాబు 2 గంటలు బాగా తిరిగామని చెప్పి. కాకపోతే ఏంటంటే వెళ్ళే ముందు ఇక్కడ చిన్న డోనట్స్ దొరుకుతాయి. ఆ డోనట్స్ బాగుంటాయి అన్నమాట తినడానికి. సో ఆ డోనట్ షాప్ దగ్గరికి వచ్చాం. సరే ఒక చిన్న డోనట్స్ తీసుకెళ్దామని చెప్పేసి. బయట తీసుకుంటే తక్కువ రేటు, అట్ ద సేమ్ టైం మీకు తెలిసిందే కదా, ఇట్లాంటి ఫంక్షన్స్ కానీ లేకపోతే ఈవెంట్స్ కానీ ఉంటే ఏంటంటే ఫుల్ కాస్ట్లీ. సో ఫైనల్లీ మనకేంటంటే కథ కంచికి ఇంకా మనము గ్లో క్రిస్మస్ నుంచి ఇంటికి. సో అదనమాట, ఇది స్టోరీ మంది. ఇంకా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.